ఏమైనా చేస్తుంది, ఎంతకైనా తెగిస్తుంది, ఏ స్థాయికైనా దిగజారుతుంది. ఎదుటి వాళ్ళ జీవితాల గురించి, వాళ్ళ బాధల గురించి శ్రావ్య అస్సలు పట్టించుకోదు. ఎలాగైనా సరే తన అనుకున్నది తనకు కావాలంతే. తెలుసు సిద్ధు గారు, మూర్ఖత్వంతో కూడిన పంతం ఎక్కువ. ఏదైనా సరే ఆహంతో గెలవచ్చు అనుకుంటుంది. ఇప్పుడు రాజీవ్ గారిని కూడా అలాగే సొంతం చేసుకోవాలనుకుంటుంది. అందుకే కుట్రలు పన్ని మిమ్మల్ని మీ భర్తని దూరం చేయాలని ప్లాన్ చేస్తుంది. ఏదో తెలియనితనం సిద్ధు గారు, త్వరలోనే తెలుసుకుంటుంది. ఇంత జరిగినా మీరు శ్రావ్యాన్ని వెనకేసుకొస్తున్నారా? మరి ఇంత మంచితనం పనికిరాదండి. మీ ఓపిక ఒక నమస్కారం. మనం గట్టిగా తనకి తెలియజెప్పకపోతే తన ఎప్పటికీ తెలుసుకోదు. పద్ధతి తప్పిన తనకి బుద్ధి చెప్పి దారిలో పెడతాను. సిద్ధు గారు, ఆవేశపడకండి, నా మాట వినండి. లేదు జ్యోతి గారు, అలాంటి వాళ్ళకి బుద్ధి చెప్పి తీరాల్సిందే. సిద్ధు గారు, మంత్రులు గారేంటి ఇంకా రావడం లేదు? అమ్మా నమస్కారం. నమస్కారం పంతులు గారు, మీకోసమే వెయిట్ చేస్తున్నాను. కూర్చోండి. అర్జెంటుగా కలవమని ఫోన్ చేశారు, ఏంటి విషయం? అదే పంతులు గారు, నా కొడుకు తను వేసిన 3 ముళ్ళు విప్పితే గాని, భార్యాభర్తల బంధం శాశ్వతంగా తెగిపోతే గాని వాడి ప్రాణానికున్న ముప్పు తప్పిపోదు అని మీరే చెప్పారు కదా. అవునమ్మా, అది ముమ్మాటికి నిజం. అందుకే మిమ్మల్ని రమ్మన్నాను. వెంటనే 3 ముళ్ళు విప్పే కార్యక్రమానికి ముహూర్తం పెట్టండి. వీలైతే రేపే చేయించేస్తాను. అలాగేనమ్మా. పంతులు గారు, అసలు ఇలాంటి వాటికి కూడా ముహూర్తాలు చూడాలా? ఇప్పటికిప్పుడు విప్పేయకూడదా? ముహూర్తం చాలా ముఖ్యమమ్మా, లేదంటే అరిష్టం. ఓ సరే సరే, చూడండి. రేపు మధ్యాహ్నానికి ముహూర్తం బాగుందమ్మా. అయితే సరే, రేపు మధ్యాహ్నం కార్యక్రమానికి ఏర్పాట్లు చేయండి. అదే ముహూర్తానికి నా కొడుకు జ్యోతి మెళ్ళలోంచి మంగళసూత్రాలు తీసేస్తాడు. సరేనమ్మా, ఇక నేను బయలుదేరుతాను. అలాగే పంతులు గారు. జ్యోతి రాజీవుల్ని విడగొట్టడానికి కారణం నువ్వే కదా. దానికి నాకు ఎలాంటి సంబంధం లేదు. నీకు తప్ప ఇలాంటి పని చేయాల్సిన అవసరం ఎవరికీ లేదు. నువ్వు నమ్మినా నమ్మకపోయినా ఇదే నిజం. సీతారాముల కళ్యాణం కోసం జ్యోతిని ఇంటి దగ్గర ఆపిన దాంట్లో నా ఇన్వాల్వ్మెంట్ ఉంది. కానీ ఇప్పుడు జరుగుతున్న దాంట్లో నా ప్రమేయం అస్సలు లేదు. నన్ను అనవసరంగా దాంట్లోకి లాగాలని చూడకు. చూడు శ్రావ్య, నువ్వు చెప్పగానే నిజమని నమ్మేసి తలూపుకుంటూ వెళ్ళిపోయే అంత పిచ్చివాణ్ణి కాదు. రాజీవ్ జ్యోతులు విడిపోతే ఈ ప్రపంచంలో నీకు తప్ప
ఎవరికీ లాభం లేదు. నువ్వు రాజువుని ప్రేమించావు, ఎలాగైనా తను పెళ్లి చేసుకోవాలని పంతం పట్టావు. అందుకే తెలివిగా నీ పేరు బయటికి రాకుండా ఈ నాటకం నడుపుతున్నావు. నువ్వేమైనా అనుకో సిద్ధు, నాకేం ప్రాబ్లం లేదు. బట్ మళ్ళీ చెప్తున్నాను, ఎప్పుడైనా ఇదే చెప్తాను, ఇప్పుడు జరుగుతున్న దానికి నాకు ఏ విధమైన సంబంధం లేదు లేదు లేదు. నువ్వు ఇలా చెప్తే వినవు శ్రావ్య. ఇప్పుడే పోలీస్ స్టేషన్కి వెళ్ళి నీ ప్రూఫ్స్ అన్ని ఇచ్చి అరెస్ట్ చేయిస్తే గాని నిజం నీ గొంతు దాటి బయటికి రాదు. ఆగు సిద్ధు. పోలీసులు పేరు చెప్తే తప్ప మాట వినవా నువ్వు? నిన్ను ఆపింది కారణం నేనే అని చెప్పడానికి కాదు. మరి వదులు శ్రావ్య, ఏం చేస్తున్నావు? పద సిద్ధు, నా కారులోనే పోలీస్ స్టేషన్కి వెళ్దాం. నువ్వు వెళ్ళి కంప్లైంట్ ఇచ్చి పోలీసులు నా కోసం వచ్చి అరెస్ట్ చేసి ఇదంతా టైం వేస్ట్ కదా. నీకు అనవసరమైన శ్రమ. నేనే పోలీస్ స్టేషన్లో లొంగిపోతా. నిజం చెప్తున్నాను సిద్ధు, ఈ గొడవకి నాకు ఎలాంటి సంబంధం లేదు. నమ్మితే నమ్ము, లేదంటే నన్ను పోలీస్ స్టేషన్కి తీసుకువెళ్ళు. అంతా నీ ఇష్టం. నీ మొహం చూస్తేనే అంతా విన్నావని అర్థమైపోతోంది. అందుకు సిద్ధంగా ఉండు. అమ్మా, మనం చేసేది కరెక్ట్ కాదమ్మా. ప్లీజ్ అమ్మా, వద్దు. రాజీవ్, నీ ప్రాణాలకి హాని అని తెలిసి కూడా తల్లిగా సైలెంట్గా ఉండమంటావా? అమ్మా, అసలు ఇదంతా నమ్మే విధంగా ఉందా అమ్మా? ఒక్కసారి ఆలోచించు. అసలు నువ్వేం చెప్పదలుచుకున్నావు? ఇంకా పంతులు గారిని అడ్డం పెట్టుకుని నన్ను జ్యోతి గారిని విడదీయడానికి చేస్తున్న కుట్ర అనిపిస్తుంది. రాజీవ్, అర్థం పర్థం లేకుండా మాట్లాడుకు. నీకు యాక్సిడెంట్ అయ్యి అంత పెద్ద ప్రమాదం తప్పాక కూడా నువ్విలా మాట్లాడడం ఏమైనా బావుందా? ఇంతకు ముందు ఒకసారి యాక్సిడెంట్ అయింది, అలాగే ఇప్పుడు కూడా అయింది. జ్యోతి మెడలో తాళి అలాగే ఉంది. నేను ప్రాణాలతో ఉన్నాను కదమ్మా. రాజీవ్, లాజికల్ మాట్లాడుతున్నావా? రియాలిటీని గ్రహించమంటున్నానమ్మా. అదే పంతులు గారు నన్ను జ్యోతిని పక్కపక్కనే కూర్చోబెట్టి స్వామివారి కళ్యాణం జరిపించారు. ఆయనే తీర్థ ప్రసాదాలు ఇచ్చారు. నిజంగా జ్యోతి గారి మెడలో నేను కట్టిన తాళి వల్ల మరో ప్రమాదం ఉంది అంటే ముందే చెప్పాలి కదా. ఇదంతా పంతులు గారితో ఎవరో చెప్పించినట్టుగా ఉంది.